పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. నందిపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల, కళాశాలను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, డార్మెటరీ, క్లాస్ రూమ్లను పరిశీలించారు. విశాలమైన ఆవరణ కలిగి ఉన్న ఈ పాఠశాలలో పిచ్చి మొక్కలు పెరిగి ఉండడాన్ని గమనించిన జిల్లా పాలనాధికారి తక్షణమే వాటిని శుభ్రం చేయించి మొక్కలు నాటించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి చోట ప్రభుత్వ బడులు, వసతి గృహాలు, అన్ని కార్యాలయాలలో పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పాలని సూచించారు. స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 8న పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసుకోవాలని, ఆలోపు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల ఆవరణలను శబ్దం చేయించాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, పాఠశాల ప్రవేశ మార్గంలోనే అందరికీ కనిపించే విధంగా మెనూ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్ శాంతికుమారిని ఆదేశించారు. మోడల్ స్కూల్, కళాశాలలో నీటి వసతి పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అంతకుముందు కలెక్టర్ ఐలాపూర్లోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. శిథిలావస్థకు చేరిన పురాతన భవనాన్ని పరిశీలించి, దాని స్థానంలో సుమారు అర్ధరాత్రి 2:46 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని రూపొందించిన ప్రతిపాదనల విషయమై ఈ దేవిదాస్కు పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నందిపేట్, నిజామాబాద్ ప్రధాన మార్గంలో అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటుతున్న ఉపాధి హామీ కూలీలను పలకరించారు. వారితో కలిసి కలెక్టర్ కూడా స్వయంగా మొక్క నాటారు. ప్రతి రోజు కూలీ డబ్బులు ఎన్ని వస్తున్నాయని ప్రశ్నించగా, సగటున 200 రూపాయలు వరకు గిట్టుబాటు అవుతోందని కూలీలు తెలిపారు. పెండింగ్ లో ఉన్న వేతన బకాయిలు మంజూరు చేయిస్తానని కలెక్టర్ వారికి తెలిపారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి జగన్నాథ చారి, ఎంపీడీఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. జనవరి, ఫిబ్రవరిలో ఎంత వచ్చింది? ఆ విషయం ఎట్లా ముందో చెప్తున్నారు. ఎన్ని రోజులు అంటే మీకు 100 రోజులే కదా. 100 రోజులు చేశారని సార్ అంటున్నారు. 100 రోజులు మీకు ఎప్పటి నుంచి రాలేదు? ఏప్రిల్ నుంచా? ఏ నెల వరకు వచ్చింది? 5 నెలల నుంచి వస్తలేదు. 5 నెలల పైసలు రాలేవు.